సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ జనార్దనంపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించారని రైల్వే శాఖలో సీనియర్ అసిస్టెంట్ దుర్గా హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన కోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో జనార్దన్పై జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసుపై ఎస్పీ జనార్దన్ వాదన మరోలా ఉంది. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని జనార్దన్ అంటున్నారు. నకిలీ సర్టిఫికేట్లతో దుర్గా ఉద్యోగంలో చేరిందని, విద్యార్హతను ప్రశ్నించినందుకే తనపై తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. దుర్గా ఆరోపణలో వాస్తవం లేదని చెప్పుకొచ్చారు. కేసు దర్యాప్తులో సహకరిస్తానని, విచారణలో నిజాయితీని నిరూపించుకుంటానని జనార్దన్ అంటున్నారు. 2003 మార్చ్ అండ్ మార్చిలో రాసింది ఎగ్జామ్ ఫెయిల్ అయింది, మేలో రాసింది కంపార్ట్మెంటల్ అది సేమ్ మార్చిలో ఎస్ఎస్సి రాసి డిగ్రీ ఎగ్జామ్ ఏప్రిల్లో రాసింది వితౌట్ ఎనీ స్కూల్ ఎడ్యుకేషన్. నేను అండర్లైన్ చేసాను. మధురై కామరాజ్ యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. మార్చ్ అండ్ మార్చిలో రాసింది ఎగ్జామ్ ఫెయిల్ అయింది, మేలో రాసింది కంపార్ట్మెంటల్ అది సేమ్ మార్చిలో ఎస్ఎస్సి రాసి డిగ్రీ ఎగ్జామ్ ఏప్రిల్లో రాసింది వితౌట్ ఎనీ స్కూల్ ఎడ్యుకేషన్. నేను అండర్లైన్ చేసాను. మధురై కామరాజ్ యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ మురళీధర్ అందిస్తారు. మురళీధర్, చెప్పండి, రైల్వే ఎస్పీ జనార్దన్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. దీనిపై అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ జనార్దన్ తన కార్యాలయంలో గంట సేపు నిల్చోబెట్టి తనను లైంగికంగా వేధించారంటూ అదే శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న దుర్గా అనే యువతి హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాల మేరకు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు, జీఆర్పీ పోలీసులు జనార్దన్ పై ఐపీసీ 354 కేసు నమోదు చేశారు. అయితే రైల్వే ఎస్పీ వాదన మాత్రం దానికి భిన్నంగా ఉంది. ఈమె గతంలో కూడా 2009లో అప్పుడు రైల్వే ఎస్పీగా పనిచేస్తున్న వేణుగోపాల్పై ఇదే విధంగా కేసు పెట్టింది. ఈమె నకిలీ సర్టిఫికేట్, ఈమె 10th క్లాస్ వరకు చదువుకొని నకిలీ సర్టిఫికేట్ తో ఉద్యోగం చేరింది. ఆ విషయంపై ఎంక్వైరీ కోసం పిలిపించి మాట్లాడితే వచ్చిన ప్రతి ఆఫీసర్ పై ఇదే విధంగా అబాణాలు వేస్తూ బెదిరింపు గురి చేస్తుందంటూ రైల్వే ఎస్పీ జనార్దన్ చెప్తున్నారు. ఈమె 2009లో అప్పుడు రైల్వే ఎస్పీ పనిచేస్తున్న వేణుగోపాల్ పై కూడా ఇదే విధంగా కేసు నమోదు చేసిందంటూ అప్పుడు కేసు సంబంధించిన వివరాలు కూడా చూపిస్తున్నారు. అయితే దుర్గ వాదన మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తుంది. తను రైల్వే కార్యాలయం పిలిపించి తన పట్ల లైంగిక వేదనకు గురి చేశారంటూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు ప్రారంభమైంది. అయితే రైల్వే ఎస్పీ మాత్రం ఈ కేసులో ఖచ్చితంగా పోలీసులు సహకరిస్తానంటూ చెప్తున్నారు. శ్రవంతి. అయితే మురళీధర్, ఇక్కడ మరో పక్కన జనార్దన్ వాదన మరోలా ఉంది. ఆయన మనం విజువల్స్ లో చూస్తున్నాం, సర్టిఫికేట్స్ కూడా చూపిస్తున్నారు. విద్యార్హత అడిగినందుకే తనపై కేసు పెట్టారని జనార్దన్ అంటున్నారు. మరి విచారణ ఏ విధంగా జరగబోతుంది దీనిపై? అంటే ఇందులో 2 రకాల వాదనలు ఉన్నాయి. జనార్దన్ అనే వ్యక్తి ఇప్పుడు వచ్చినప్పుడు కానీ ఈమె దుర్గా అనే మహిళ మాత్రం ఒంగోలు జిల్లాకు సంబంధించిన దుర్గా చెన్నైలో కామరాజ్ యూనివర్సిటీ నుండి ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి నేను డిగ్రీ చదువుతున్నట్లుగా ఒక నకిలీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి పెడుతున్నట్లుగా తెలుస్తుంది. కానీ ఈమె ఒరిజినల్ గా 10th క్లాస్ వరకు చదువుకుందని పోలీసుల దర్యాప్తులు బయటపడింది. ఆ విషయంపై గతంలో డీజీపీ ఆఫీస్ కి ఎంక్వైరీ చేస్తే అందులో ఎంక్వైరీ భాగంగానే తాను పిలిపించి దుర్గా గురించి వివరాలు సేకరిస్తున్నాను. ఏ ఆఫీసర్ అయితే ఆ నకిలీ సర్టిఫికేట్ గురించి మాట్లాడతారో వాళ్ళ పట్ల ఇదే విధంగా ప్రవర్తిస్తుందని చెప్తున్నారు. కానీ దుర్గ మాత్రం తన ఆఫీస్ లో కేవలం 1 అవర్ మాత్రమే ఉంది. ఆ సమక్షంలో తనతో పాటు మరో 2 ఉద్యోగులు కూడా ఉన్నారు. ఎవిడెన్స్ కోసం నేను పెట్టుకున్నాను, 2 ఎవిడెన్స్లు కూడా అని చెప్తున్నారు. ఒకవేళ లైంగిక వేధింపులు గురి చేస్తే తనతో పాటు ఉన్న మరో 2 ఉద్యోగులు విట్నెస్ ఉన్నారు కాబట్టి అలా జరిగే అవకాశం లేదు అంటూ రైల్వే ఎస్పీ దీన్ని పూర్తిగా తోసిపుస్తున్నారు. ఉన్నతాధికారుల దర్యాప్తులో కానీ లేదా జీఆర్పీ అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తే అసలు నిజాలు బయటపడతాయని చెప్తున్నారు. శ్రవంతి. రైట్, థ్యాంక్ యూ మురళీధర్.